ఇది కదా ప్రేమ, ఇది కదా ఐక్యత. కాబట్టి అన్నదమ్ములుగా ఉండవలసిన మనం ఎలా ఉండాలంటే, ఒక కుటుంబంగా ఉండవలసిన మనం ఎలా ఉండాలంటే, నీవు ఎవరైనా ఈ యాకోబు చేసిన ఆ దోషం ఏదైతే ఉందో, ఆ అపరాధం ఏదైతే ఉందో దాన్ని దేవుని దగ్గర కడిగి విడిచిపెట్టేశాడు, అన్నతో సమాధాన పడ్డాడు కదా. వారిద్దరు సమాధాన పడకపోతే ఏం జరుగుద్ది? వారి పిల్లలు కూడా అసమాధానంగా ఉంటారు, వారి పిల్లలు కూడా అసమాధానంగా ఉంటారు. కాబట్టి మనము అసమాధానాన్ని మనం నాటేవారిగా ఉండకూడదు, మనం సమాధాన పరిచేవారిగా ఉండాలి. అందుకని సమాధానకర్త యొక్క దేవుని ఎదుట మనం కన్నీరు కార్చేవారిగా ఉండాలి. ప్రతి విషయం మందు కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవారిగా ఉండాలి. ఎలా కన్నీరు కార్చాలి? ఒక ఆయన కన్నీరు కార్చాడంట, పక్కన ఉన్నవాడు ఒకడు అన్నాడు, రే నర్మి అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ముసల కన్నీరు కాలుస్తున్నాడంట, అయ్యా నిన్ను నువ్వు కాపాడుకుని నన్ను కూడా కాపాడయ్యా, ఇక నుంచి నేను ఈ పాపాలు ఏం చేయకుండా జాగ్రత్తకుంటానన్నాడా? సమస్య లేదు, నిన్ను నువ్వు కాపాడుకొని నన్ను కాపాడయ్యా అన్నాడంట. అంతేగాని నేను ఏం చేయకోకుండా మాత్రం తను ఒప్పుకోలేదు. ఇంకొక అతను చక్కగా ఒకే మాట అన్నాడంట, ఏమన్నాడు? అయ్యా నీ చిత్తం అయితే నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకోవాలంట. ఇంకొక ఆయన అయితే బైబిల్ గ్రంథంలో చక్కని మాట రాయబడింది. ఒక భక్తుడు ఒక మంచి అవసరత కలిగి అక్కరలో ఉన్న ఆయన ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభువు వారు వెళ్తుంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోక కేకలేసాడంట. కేకలేసి గంభీరంగా కేకలేసాడంట. పక్కనున్న కళ్ళున్న వాళ్ళు చెప్తున్నారంట, రే ఊరుకో అని కదులుతున్నారంట. ఎవరు గదివినా కానీ ఏమన్నా తగ్గించాడా? వీళ్ళు గదులుతున్నారు, వీళ్ళ గొంతున పడిద్దాం, ఆయనకి నా గొంతున పడదామని మరి ఎక్కువగా కేకలేసాడంట. ఊరకొండమని గదిమే వాళ్ళకంటే కూడా వారు ఊరకొండమనే కొద్ది ఈయన ఇంకా బిగ్గరగా కేకలేసాడు రాయబడింది అక్కడ, మరి ఎక్కువగా కేకలేసిన. అసలు కేకలేసిన సందర్భం ఏంటంటే, ఊరకొండమన్నాడు చూసారా, అసలు వాడు కూడా ఎన్నోసార్లు ఎతికా. శిష్యుల్లో ఒకడా? అర్థమవుతుందా? అసలు శిష్యుల్లో వాడా, లేకపోతే ఈ గుడ్డోడికి సంబంధించిన బంధువా, చుట్టమా, లేకపోతే యేసు ప్రభు వారు అంటున్న ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకడా? ఇది ఎవరు కాదు, అసలు అతను ఎవడో కూడా తెలియదు. చాలా చోట్ల ఏదైనా జరుగుతూ ఉంటే పెళ్ళోళ్ళు బాగుంటారు, పెళ్లికి వచ్చిన ఎవడో ఒకడు అడవుడు చేస్తూ ఉంటారు చూసారా. అట్టగా ఆ జనంలో ఎవడో అడవుడోడు అసలు ఎవడో అక్కడ వాడి గురించి సందర్భమే రాయబడినా. దేవుడు ఏం చేసి తెలుసు, వాడికి ఏమప్పు చెప్పాడన్నా, ఈ అడావుడు చేసేవాడికి అక్కడ నిలబడి, అయ్యా వాడిని తీసుకురా అన్నాడంట. ఎవరికి చెప్పాడు? ఈ అడావుడి చేస్తున్నాడే, ఊరుకో అన్నవాడికి చెప్పాడు పని. రే ఊరుకో అంటాం కదరా, ముందు వాడిని నువ్వు నా దగ్గర తీసుకురా అన్నాడంట. ఎందుకు అల్లరి చేస్తున్నా అంటే, వీడు అల్లరి వల్ల కూడా ఆయనకి వాడి మీద దృష్టి పడింది. కాబట్టి ఆ ఊరుకో అన్న వాడి దగ్గరికి తీసుకురామంటే చక్కగా ప్రభు దగ్గర తీసుకొచ్చి, ఏం కావాలయ్యా నీకంటే చూపు పొందకూర్చున్నాను, చూపునిచ్చాడా? కాబట్టి ఈ వాక్యం ద్వారాగా ప్రభు నీతో మాట్లాడేది ఏంటంటే, దుఃఖపడు వారు